హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. మా హస్బెండ్ అడిగారు, సో తన కోసం చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎగ్స్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. మీరు చూసినట్టయితే అక్కడ 2 బొమ్మలు కనిపిస్తున్నాయి, చూసారా? అవి మేము అరకు నుంచి తెచ్చుకున్నాం. నాకు చాలా నచ్చి తెచ్చుకున్నాను. సో కొంచెం డెకరేట్గా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ అక్కడ కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సర్ జార్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, తిరగమాత గింజలు, మా సైడ్ అయితే తిరగమాత గింజలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి, కొంచెం అలా ఫ్రై చేయాలి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేయాలి బాగా. నెక్స్ట్ ఫ్రై అయిపోయాక ఎగ్స్ ఉన్నాయి కదండి మనం బాయిల్ చేసుకున్నాయి, వాటికి సైడ్స్ అన్నీ లైన్స్ గీయాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా ఎగ్స్కి బాగా పడుతుంది. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందాక మనం టమాటో, ఆనియన్ మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసేయాలి. వేసి 2 minutes అలా మూత పెట్టాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మేము ఒంగోలు వాళ్ళం కాబట్టి కొంచెం కారం ఎక్కువే తింటాము, సో నేను ఎక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని కొంచెం అలా తిప్పాలి వాటిల్ని ఆ గ్రేవీలో. బాగా మసాలాలన్నీ పడతాయి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మూత పెట్టుకొని 2 minutes అలా కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కొన్ని జీడిపప్పులు వేసుకొని అలా దాన్ని తిప్పాలండి. తిప్పిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.